శివుడి మెడలో సర్పం ఎందుకుంటుందో మీకు తెలుసా? మన సనాతన ధర్మంలో సర్పాలు భయానికి, మరణానికి చిహ్నాలు. కానీ సర్పాలకు పాతబడిన చర్మాన్ని వదిలే గుణం ఉండటం వల్ల అవి పునరుద్ధరణకు మరియు పునర్జన్మకు చిహ్నాలు. అయితే శివుడు వాసుకి అనే సర్పాన్ని ధరించి భయం, మరణం, సృష్టి, ప్రతిసృష్టి వీటిపై నియంత్రణ ఉంది అనే విషయాన్ని వ్యక్తపరుస్తాడు. మరియు క్షీరసాగరాన్ని బంధించినప్పుడు పొంగిన ఆ హాలాహలాన్ని తాగి యావత్ విశ్వాన్ని రక్షించిన శివుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్పాలకు రాజైన వాసుకి అలంకరంగా శివుడి మెడలో ఉంటానని చెప్తాడు. అందరూ హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడి మెడలో సర్పం ఎందుకుంటుందో మీకు తెలుసా? మన సనాతన ధర్మంలో సర్పాలు భయానికి, మరణానికి చిహ్నాలు. కానీ సర్పాలకు పాతబడిన చర్మాన్ని వదిలే గుణం ఉండటం వల్ల అవి పునరుద్ధరణకు మరియు పునర్జన్మకు చిహ్నాలు. అయితే శివుడు వాసుకి అనే సర్పాన్ని ధరించి భయం, మరణం, సృష్టి, ప్రతిసృష్టి వీటిపై నియంత్రణ ఉంది అనే విషయాన్ని వ్యక్తపరుస్తాడు. మరియు క్షీరసాగరాన్ని బంధించినప్పుడు పొంగిన ఆ హాలాహలాన్ని తాగి యావత్ విశ్వాన్ని రక్షించిన శివుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్పాలకు రాజైన వాసుకి అలంకరంగా శివుడి మెడలో ఉంటానని చెప్తాడు. అందరూ హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.